ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తన్మై టెక్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఓఎస్ఐ మోడల్ గురించి కంప్లీట్గా తెలుసుకుందాం. ఈ టాపిక్ ఇంటర్వ్యూకి, ప్లేస్మెంట్స్కి చాలా ఇంపార్టెంట్. వీడియో కంప్లీట్ అయ్యే లోపు ఈ టాపిక్ పై మీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. కాబట్టి వీడియోని ఎక్కడా గాన స్కిప్ చేయకోకుండా కంప్లీట్గా చూడండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓఎస్ఐ మోడల్. ఓఎస్ఐ మోడల్ ఫుల్ ఫామ్ ఇస్ ఓపెన్ సిస్టమ్ interconnection. Open systems interconnection. Okay, OSI is developed by ISO anamata. What is mean by ISO? International Organization Standard anamata. OSI is developed by ISO, means International Organization and Standardization. Okay, why we use, what is use of OSI model means, it means how data transfer from one computer to another computer. అంటే ఒక పీస్ ఆఫ్ డేటా ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి, ఒక పీస్ ఆఫ్ డేటా ఒక కంప్యూటర్ నుంచి ఓకే ఇంకొక కంప్యూటర్కి, టూ కంప్యూటర్స్, ఇక్కడి నుంచి ఇక్కడికి డేటా ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది ఈ ప్రాసెస్ 7 లేయర్స్ ద్వారా ఈ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, కంప్యూటర్ ఏ, కంప్యూటర్ బి. ఓకే, సో నెక్స్ట్ దెర్ ఈజ్ ఎ సెండర్ అండ్ రిసీవర్. ఫస్ట్ సెండర్ అనేవాడు, వాడికి ఓఎస్ఐ మోడల్లో 7 లేయర్స్ టోటల్ ఉండేది. ఓఎస్ఐ మోడల్ కంటైన్స్ 7 లేయర్స్. OSI model contains 7 layers. Okay, first one is application layer, second layer is presentation layer, third layer is session layer, fourth layer is transport layer, fifth layer network layer, and data link layer, and physical layer. Okay, for the sender, application layer is the first layer. This is the first layer for the sender. ఎవరైతే డేటాను పంపిస్తున్నారో వాళ్ళకి అప్లికేషన్ లేయర్ అనేది ఫస్ట్ లేయర్ అవుతుంది. ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో కదా వాళ్ళకి ఫస్ట్ లేయర్, ఫిజికల్ లేయర్ అనేది ఫస్ట్ లేయర్ అవుతుంది. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు బ్రీఫ్గా చూద్దాం ఒక్కొక్క అప్లికేషన్, ఒక్కొక్క లేయర్. ఫస్ట్ వీ కెన్ స్టార్ట్ విత్ రివర్స్ ఆర్డర్. ఫస్ట్ 7, 6, 5 like that. Okay, first 7th layer. What is 7th layer? Application layer అనమాట. ఓకే, అప్లికేషన్ ఫస్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటారు ఈ 7 లేయర్స్? కన్ఫర్మ్ మీరు ఒకవేళ చెప్తే ఆర్డర్గానే చెప్పాలి, ఒకవేళ ఇంటర్వ్యూ అడిగినప్పుడు ఆర్డర్గానే చెప్పాలి. సో ఫస్ట్ అప్లికేషన్ లేయర్. అప్లికేషన్ లేయర్ అంటే మనకి లాస్ట్లో అవుట్పుట్ వచ్చేది అప్లికేషన్ లేయరే కదా. సో అప్లికేషన్స్ ఫామ్ కంటైన్ అప్లికేషన్ టైపే కాబట్టి అప్లికేషన్ లేయర్ అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రెజెంటేషన్, తర్వాత సెషన్స్ ఉంటాయి, తర్వాత ట్రాన్స్పోర్ట్, తర్వాత నెట్వర్క్, తర్వాత డేటా లింక్, తర్వాత ఫిజికల్. ఆర్ కింద నుంచి చెప్పచ్చు మనం. ఫిజికల్ లేయర్ ఫస్ట్ రా డేటా అనేది ఉంటుంది, తర్వాత డేటా లింక్, డేటా అనేది లింక్ అయితే వస్తుంది, తర్వాత నెట్వర్క్ అనేది కనెక్ట్ అవుతుంది, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేయాలి. తర్వాత ఆ ట్రాన్స్పోర్ట్ ఎలా చేసావు? సెషన్స్ అంటే ఇప్పుడు క్లాసెస్ ఉన్నాయి లైక్ దట్, సెషన్స్, సెషన్స్ ద్వారా చేస్తాం. ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నావు, ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నావు. తర్వాత ఆ సెక్షన్లని ప్రెజెంట్ చేయాలి. తర్వాత ప్రెజెంట్ చేసిన దాన్ని అప్లికేషన్ ఫామ్లో వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ అప్లికేషన్ లేయర్. ఓకే, హియర్ provides application layer mainly provides services directly to users. ఇప్పుడు ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో అప్లికేషన్ లేయర్ అంటే ఏంటి అని అడిగితే ఈ సెంటెన్స్ ఒక్క చెప్తే చాలన్నమాట.
It provides services directly to the users. Provides services directly to the users అన్నమాట. అంతే. అప్లికేషన్ లేయర్కి ఈ సెంటెన్స్ ఒకటి చాలన్నమాట. ఇందులో ఏవి ప్రోటోకాల్స్ కొన్ని యూజ్ చేస్తాము, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్స్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్? వెబ్ బ్రౌజింగ్ మనకు కనిపిస్తుంది కదా. ఈ వెబ్ బ్రౌజింగ్లో అప్లికేషన్, దాని వెబ్ బ్రౌజింగ్ని అప్లికేషన్ అంటాం, అప్లికేషన్స్. సో ఇన్ అప్లికేషన్ లేయర్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెబ్ బ్రౌజర్, క్రోమ్, చెప్పండి ఇంకా. క్రోమ్, ఈమెయిల్, ఫైల్ ట్రాన్స్ఫర్, ఎక్సెట్రా, ఇవన్నీ. ఓకే, నౌ దీంతో ప్రతి ఒక్క లేయర్కి సమ్ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ప్రోటోకాల్స్. ఈ అప్లికేషన్ లేయర్కి ప్రోటోకాల్స్ చూద్దాం. ఏమేమి ప్రోటోకాల్స్ ఉన్నాయి అప్లికేషన్లో? హెచ్టిటిపి, we already know, everybody know http, https, I think వెబ్సైట్లో మనం చూస్తుంటాం, పేరు పైన వస్తుందన్నమాట. http ఈస్ టు సంథింగ్ .com, లైక్ దట్ వెబ్సైట్ నేమ్స్. ఓకే, నెక్స్ట్ ఈ ప్రోటోకాల్స్ అనేవి ఒక రూల్స్ అన్నమాట. పర్టికులర్ రూల్స్నే ప్రోటోకాల్స్ అని అంటాం. హెచ్టిటిపి, హెచ్టిటిపిఎస్, ప్రతి ఒక్క ప్రోటోకాల్కి ఒక్కొక్క ఫంక్షనాలిటీ ఉంది. ఓకే, ఎస్ఎంటిపి, ఎఫ్టిపి, like that there are some protocols in application layer. This is the application layer. Next, sixth layer ఏంటి? ప్రెజెంటేషన్ లేయర్. ఈ ప్రెజెంటేషన్ లేయర్ అనేది ఎన్క్రిప్షన్. ఇందులో కూడా ప్రతి ఒక్క లేయర్కి నేను ఒక్కొక్క సెంటెన్స్ చెప్తే అది ఒక్కటి మర్చిపెట్టుకోండి చాలు, అదొక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. అన్నీ ఒకేసారి గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. సో ఒక్కొక్క లేయర్కి ఒక్కొక్క సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే ఆ సెంటెన్స్ బట్టి మనం ఎంతైనా చెప్పగలుగుతాం. సో డోంట్ గో విత్ ఎవ్రీథింగ్, గో విత్ ఓన్లీ వన్ థింగ్ అండ్ కవర్ అప్ ఆల్ ద మ్యాటర్ విత్ దట్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ ప్రెజెంటేషన్ లేయర్ అంటే యూజ్డ్ ఫర్ సెక్యూరిటీ అనమాట. సెక్యూరిటీ పర్పసెస్కు అంటే ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క పని చేస్తుంది కదా, ఇది సెక్యూరిటీ పర్పస్కి చేస్తుంది. ఇది డైరెక్ట్గా ఇంకా యూజర్స్కి యాక్సెస్ సర్వీస్ అనేది యాక్సెస్ చేస్తుంది. ప్రెజెంటేషన్ లేయర్ యూజర్స్కి ఆ డేటాని సెక్యూర్గా పంపిణీకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఓకే, దీని యొక్క ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. వాట్ ఆర్ దే? లైక్ డేటా ట్రాన్స్లేషన్. సెక్యూరిటీ అంటే ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్, డేటా ట్రాన్స్లేట్ చేయాలి కదా, సో దట్ మధ్యలో ఎవరన్నా అటాకర్స్ వస్తే వాళ్ళు చూడలేరు. అప్పుడు ఎన్క్రిప్ట్, డిక్రిప్ట్. సెండర్ ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తాడు, రిసీవర్ మళ్ళీ డీక్రిప్ట్ చేసుకుంటాడు ఆ మెసేజ్ని. ఇంకా కంప్రెషన్, ఎక్సెట్రా. ఓకే, తర్వాత నెక్స్ట్ సెషన్ లేయర్ అనమాట. ఫిఫ్త్ లేయర్ సెషన్ లేయర్. సెషన్ లేయర్ అంటే ఏంటి? నార్మల్ నేమ్లోనే ఉందన్నమాట. ఎస్టాబ్లిష్, మెయింటైన్ అండ్ టర్మినేట్స్ ద సెషన్స్. అంటే ఒక క్లాసెస్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫస్ట్ క్రియేట్, తర్వాత మేనేజ్, తర్వాత టర్మినేట్ సెషన్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ మీటింగ్లో ఏమవుతుంది? ఫస్ట్ మనము క్రియేట్ చేస్తాం, అంటే ఆ లింక్ను ఓపెన్ చేస్తాం. తర్వాత అందులో మన డేటాని, అంటే మనం చెప్తాం, వాళ్ళు క్లాసెస్ ఉండే వాళ్ళు చెప్తారు, ఆ డేటాని అనేది ఎక్స్చేంజ్ చేసుకుంటాం. తర్వాత టర్మినేట్ చేస్తాం, అంటే ఆఫ్ చేసేస్తాం కదా, ఆ సెషన్ ఇంకా అయిపోయి ఉంటుంది, జూమ్ మీటింగ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి సెషన్ విల్ బి క్లోజ్డ్. సో లైక్ దట్ ఓన్లీ సెషన్ లేయర్ అనమాట. జూమ్ మీటింగ్ ఎగ్జాంపుల్. సెషన్ క్రియేటెడ్, session data exchange and session terminated. And then fourth layer, that is transport layer అనమాట.
ఈ ట్రాన్స్పోర్ట్ లేయర్లో ఏమవుతుందంటే ఎండ్ టు ఎండ్ రిలయబుల్ కమ్యూనికేషన్ అనమాట. అంటే మనం ఇచ్చే కమ్యూనికేషన్ ఎండ్ టు ఎండ్ రిలయబుల్గా ఉండాలంటే వితౌట్ ఎనీ లాసింగ్ ఎనీ డేటా వీ హ్యావ్ టు గివ్ దట్ ఫుల్ కంప్లీట్ డేటా టు సెండర్ టు రిసీవర్. ఓకే, ఎండ్ టు ఎండ్ రిలయబుల్ కమ్యూనికేషన్. ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలా, ఇంకొక టాపిక్ కూడా ఇందులోనే ఫ్లో కంట్రోల్ జరుగుతుంది, ఎర్రర్ కంట్రోల్ జరుగుతుంది, ఇంకా కంజెషన్ కంట్రోల్ జరుగుతుంది. కంజెషన్, ఓకే, కంజెషన్ కంట్రోల్. తర్వాత ఇందులో డేటా అనేది సెగ్మెంట్స్ రూపంలో ఉంటుందన్నమాట. డేటా అనేది ఇందులో డేటా రూపంలోనే ఉంటుంది. డేటా విల్ బీ ఇన్ డేటా ఫార్మాట్ ఓన్లీ. హియర్ ఆల్సో డేటా అనేది డేటా ఫార్మాట్లోనే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే, డేటా అనేది డేటా ఫార్మాట్లోనే ఉంటుంది. అదే ఇక్కడ డేటా అనేది సెగ్మెంట్ రూపంలో ఉంటుంది. అండ్ ఇది సెగ్మెంటేషన్ని కూడా ప్రాసెస్ని చేస్తుంది అనమాట. అంటే డేటా ఈస్ కన్వర్టెడ్ ఇంటూ సమ్ సెగ్మెంట్స్ అనమాట. సో ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, ప్రోటోకాల్స్ ఉన్నాయి దీంతో. వాట్ ఆర్ దే? protocols, they are TCP, UDP. Two protocols. TCP means transfer control protocol and UDP means user datagram protocol. Same transport T ala gurtu pettukondi. Okay, next third layer, network layer. Network layer means interconnection. Network means interconnection, we all know. Okay, it is responsible, ఇందులో కూడా ఒక సెంటెన్స్ మనకి గుర్తుపెట్టుకోవాలా, దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ రౌటింగ్ అనమాట. రెస్పాన్సిబుల్ ఫర్ రౌటింగ్. లైక్ మెయిన్లీ రౌటింగ్ లైక్ రౌటింగ్ అనేది ఏ దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుందంటే బెస్ట్ పాత్. ఇప్పుడు డేటాని ఒక పాత్ నుంచి ఇంకొక డెస్టినేషన్కి వెళ్ళేటప్పుడు ఉండే పాత్స్ మల్టిపుల్గా ఉంటాయి, చాలా పాత్స్ ఉంటాయి. అందులో బెస్ట్ పాత్ ఈ రౌటింగ్ కనుక్కుంటుంది అనమాట. సో ఈ నెట్వర్క్ ద్వారానే ఈ రౌటింగ్ అనేది పనిచేస్తుంది అనమాట. ఓకే, ఇందులో డేటా అనేది రౌట్స్ రూపంలో ఉంటుందన్నమాట, లైక్ ప్యాకెట్స్. ఓకే, రౌట్స్ అనేది ఈ రౌట్స్ అనేవి ఈ రౌటింగ్ ప్రాసెస్ని జరుపుతాయి. ద డేటా ఈజ్ ఇన్ ద ఫార్మాట్ ఆఫ్ ప్యాకెట్స్. ఓకే, ప్యాకెట్స్ రూపంలో డేటా అనేది డివైడ్ అవుతూ ఉంటుంది అనమాట. డేటా అనేది ప్యాకెట్స్ రూపంలో ఉంటుంది. ప్రోటోకాల్స్ ఉన్నాయి, సేమ్ యార్ ఎవ్రీథింగ్. ట్రాన్స్పోర్ట్ లేయర్ కాబట్టి ఇక్కడ ట్రాన్స్ఫర్ కంట్రోల్ ప్రోటోకాల్. నెక్స్ట్ ఇక్కడ నెట్వర్క్ లేయర్ కాబట్టి ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్జన్ 4, ఇంటర్నెట్ ప్రోటోకాల్ వర్జన్ 6 రెండు ఉంటాయి అన్నమాట. ఇంకొకటి కూడా ఉంటుంది, దట్ ఈస్ ICMP. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లేయర్ ఈస్ డేటా లింక్ లేయర్ అనమాట. ఈ డేటా లింక్ లేయర్ అనేది మెయిన్గా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఈస్ ఫిజికల్ లేయర్ కంటైన్ అయి ఉంటుంది. అంటే ఫిజికల్ లేయర్ అంటే ఏంటి? ఫిజికల్ లేయర్ మ్యాక్ అడ్రస్ అనమాట. ఈ మ్యాక్ అడ్రస్ అనేది పర్మనెంట్. ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్నప్పుడు నెట్వర్క్ అనేది IP అడ్రస్ అనేది నాట్ పర్మనెంట్ అనమాట, అది టెంపరీ. అదే ఈ మ్యాక్ అడ్రస్ అనేది ఫర్ ఎ డివైస్ ఇట్ ఈస్ ఫిక్స్డ్ అనమాట. మ్యాక్ అడ్రస్ అనేది ప్రతి డివైస్కి ఒక్కొక్క మ్యాక్ అడ్రస్ ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ ఫిక్స్డ్ కాబట్టి ఇది ఫిజికల్ నాట్ ఈస్ ఫిజికల్ ఫిజికల్ అడ్రస్, నాట్ ఫిజికల్ లేయర్. ఓకే, ఫిజికల్ అడ్రస్. ఓకే, నెక్స్ట్ ఇందులో డేటా అనేది ఫ్రేమ్స్లో డివైడ్ అయి ఉంటుంది, ఫ్రేమ్స్లో కన్వర్ట్ అయి ఉంటుంది. ఇందులో ఫ్రాగ్మెంటేషన్ ప్రాసెస్ జరుగుతుంది.
నెక్స్ట్ ఇందులో కూడా ఫ్లో కంట్రోల్, ఎర్రర్ కంట్రోల్, కంజెషన్ కంట్రోల్ జరుగుతుందన్నమాట. ఇందులో ఇంకా స్విచ్చెస్ ఉంటాయి, ఇంకా ఫ్రేమ్స్ ఉంటాయి, ఎక్సెట్రా అలా ఉంటాయి అన్నమాట. స్విచ్చెస్ అంటే యాజ్ వి టోల్డ్ ఇన్ బిఫోర్ వీడియో, స్విచ్చెస్ అంటే ఏంటి అంటే, స్విచ్ అంటే ఏంటి, మల్టిపుల్ computers are connected through the switch, but switch only gives the data to a specific computer, not to all computers. Okay, next, at last, first layer, that is physical layer. ఫిజికల్ లేయర్ అంటే ఏంటి, రా బిట్స్. ఫిజికల్ లేయర్ అనగా మనకి గుర్తు రావాల్సింది రా బిట్స్ అనమాట. ద డేటా ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రా బిట్స్ ఓన్లీ. ఓకే, డివైజెస్. వాట్ ఆర్ ద డివైజెస్ ప్రెసెంట్ ఇన్ ద ఫిజికల్ లేయర్ అంటే హబ్ ఉంటుంది. హబ్ అంటే తెలుసు, మీన్స్ మల్టిపుల్ కంప్యూటర్స్ కనెక్టెడ్ టు ఏ సెంట్రల్ డివైస్, దట్ ఈస్ హబ్. అండ్ హబ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ టు ఆల్ కంప్యూటర్స్. ఓకే, నెక్స్ట్ రిపీటర్ ఉంటుంది, కేబుల్ ఉంటుంది, తర్వాత యూనిట్ అనేది బిట్స్ ఫార్మాట్లో ఉంటుందన్నమాట. ఓకే, దట్ ఈస్ ద 7 layers ఇన్ ఓఎస్ఐ మోడల్. ఇప్పుడు సమ్ ఇంపార్టెంట్ టాపిక్స్ చూద్దాము, డెఫినేషన్స్ లైక్ దట్. ఎన్క్యాప్సులేషన్, ఇది ఊప్స్ ఎన్క్యాప్సులేషన్ కాదనమాట, ఓఎస్ఐలో ఎన్క్యాప్సులేషన్ ఉంది. క్యాప్సులేషన్ మీన్స్ డేటా అనేది ఓఎస్ఐ మోడల్లో డేటా అనేది పైనుంచి కిందికి, అంటే అప్లికేషన్ తర్వాత ప్రెజెంటేషన్, సెషన్, ట్రాన్స్పోర్ట్, నెట్వర్క్, డేటా లింక్ అండ్ ఫిజికల్ లేయర్ అట్లా కన్వర్ట్ అయితే పోతుంటుంది కదా. దాంట్లో అప్లికేషన్ లేయర్లో, ప్రెజెంటేషన్, సెషన్ లేయర్లో డేటా అనేది ఏ ఫార్మాట్లో ఉంటుంది, డేటా ఫార్మాట్లోనే. అదే ట్రాన్స్పోర్ట్ లేయర్లో సెగ్మెంట్స్ కదా, నెట్వర్క్ ప్యాకెట్స్ కదా. సో లైక్ దట్, ఫస్ట్ దట్ ఫ్లో ఈజ్ ఫస్ట్ డేటా, దెన్ తర్వాత సెగ్మెంట్స్, తర్వాత ఏంటి, ప్యాకెట్స్, సారీ ప్యాకెట్స్, and then frames, packets, frames, and then bits. ఇలా ట్రావెల్ అవుతుంది అనమాట డేటా. దీన్నే ఎన్క్యాప్సులేషన్ అంటాం. డీక్యాప్సులేషన్ ఉంది, సేమ్. డీక్యాప్సులేషన్ అంటే బిట్స్, దెన్ ఫ్రేమ్స్, దెన్ ప్యాకెట్స్, దెన్ సెగ్మెంట్స్, దెన్ డేటా. ఓకే, దట్ ఈస్ దిస్ డీక్యాప్సులేషన్. రివర్స్ ఆఫ్ ఎన్క్యాప్సులేషన్ ఈజ్ నోన్ యాజ్ డీక్యాప్సులేషన్ అనమాట. నెక్స్ట్ సమ్ ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్ ఏవి అంటే ఎస్ఎంటిపి, సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే సెండింగ్ ఈమెయిల్స్ కోసం యూజ్ చేస్తాం. ఇంకా POP3 ఉంది. POP3 అనేది రిసీవింగ్ ఈమెయిల్స్ కోసం యూజ్ చేస్తాం. అదే టెల్నెట్ అనేది ఉంది. టెల్నెట్ అనేది రిమోట్ లాగిన్ కోసం యూజ్ చేస్తాం, అది రిమోట్గా, నాట్ మాన్యువల్లీ. ఐమ్యాప్ అనేది యాక్సెసింగ్ ఈమెయిల్స్. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్హెచ్, టిఎల్ఎస్ రెండు ఏ దానికి సంబంధించి అంటే సెక్యూరిటీ పర్పసెస్ కోసం అనమాట. ఇది సెక్యూర్ రిమోట్ లాగిన్ అనమాట. ఇది నార్మల్ రిమోట్ లాగిన్, టెల్నెట్ అనేది ఓల్డ్ మోడల్. ఇది న్యూ మోడల్ ఎస్ఎస్హెచ్ అనేది సెక్యూర్ రిమోట్ లాగిన్ అనమాట. సో నెక్స్ట్ డైలాగ్ కంట్రోల్.
డైలాగ్ కంట్రోల్ అంటే డిసైడింగ్ సారీ వెయిట్ dialogue control. These are the some things that you have to remember. సో ఇంటర్వ్యూయర్ ఏదైనా అడగచ్చు అనమాట. ఏది ఇప్పుడు డైలాగ్ కంట్రోల్ అంటే ఏంటని చెప్పమని అడగచ్చు. సో నేను కొన్ని అలాంటివి కొన్ని చెప్తున్నాను. నెక్స్ట్ డైలాగ్ కంట్రోల్ మీన్స్ డిసైడింగ్ విచ్ డివైస్ ట్రాన్స్మిట్ డేటా. అంటే ఇది డిసైడ్ చేస్తుంది అనమాట, ఏ డివైస్ ట్రాన్స్మిట్ చేసింది డేటాని అని ఈ డైలాగ్ కంట్రోల్ అనేది డిసైడ్ చేస్తుంది అనమాట. ఇట్ ఈజ్ ఇన్ సెషన్ లేయర్. సెషన్ లేయర్లో ఇది ప్రజెంట్ అయి ఉంటుంది. తర్వాత మల్టీప్లెక్సింగ్. మల్టీప్లెక్సింగ్ ఐ థింక్ మీకు ఇది పరిచయమే అనుకుంటా. మల్టీప్లెక్సింగ్ అంటే మల్టీప్లెక్సింగ్ అండ్ డీమల్టీప్లెక్సింగ్ ఏం లేదు, చాలా సింపుల్. ఇది పోర్ట్ నెంబర్స్ యూస్ చేసి డేటాను అనేది సెండ్ చేస్తుంది. డేటాను సెండ్ చేయడానికి పోర్ట్ నెంబర్స్ అనేది యూస్ చేస్తుంది అనమాట. ఇప్పుడు డేటాని ఎక్కడికి సెండ్ చేయాలా, ఎక్కడ తెలియదు కదా మనకి. సో ఈ డేటాని సెండ్ చేయడానికి బై యూజింగ్ పోర్ట్ నెంబర్స్ ద్వారా సెండ్ చేస్తుంది డేటాని. ఓకే, టు ద కరెక్ట్ అప్లికేషన్. సెన్స్ డేటా టు కరెక్ట్ అప్లికేషన్ బై యూజింగ్ పోర్ట్ నెంబర్స్. లైక్ పోర్ట్ నెంబర్స్ అంటే ఇప్పుడు హెచ్టిటిపికి 80 ఈజ్ అ పోర్ట్ నెంబర్, హెచ్టిటిపిఎస్కి 443 ఈజ్ అ పోర్ట్ నెంబర్, లైక్ దట్ అనమాట. ఓకే, దిస్ ఈస్ ద ఓఎస్ఐ మోడల్ ఆఫ్ 7 లేయర్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, మీకు అర్థమైంటే ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, see you in the next video. Until then, bye.